చేతబడి, బాణామతి, మంత్రవిద్య ఈ పేరు వింటేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అదే ఒక ఊరంతా మంత్రగాలతో నిండి ఉంటే ఊహించడానికే భయంగా ఉందా? కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం. మయోంగ్ అనే గ్రామంలో ఇంటికో మంత్రగాడు ఉంటాడు. ఏ ఇంట్లో చూసినా మంత్రాలు చేసిన ఆనవాళ్లే కనిపిస్తాయి. ఏ గుడిసె చూసినా పుర్రెలు, ఏ ఇల్లు చూసినా ఎముకలు, చెట్టు పుట్ట ఎక్కడ చూసినా నిమ్మకాయలు, చిడి గింజలే కనిపిస్తాయి. ఈ ఊరును దేశంలోనే చేతబడికి కేర్ ఆఫ్ అడ్రస్గా పిలుస్తారు. అస్సాంలోని మోరిగావ్ జిల్లా బ్రహ్మపుత్ర నదిపై ఒడ్డున ఒక చిన్న గ్రామం, అదే మయోంగ్ గ్రామం. ఈ ఊరి పేరు వింటేనే అస్సాం వణికిపోతుంది. ఈ గ్రామానికి వెళ్ళాలంటేనే ప్రాణాలు పోయినట్లుగా ఫీల్ అవుతారు. ఈ ఊరంతా తాంత్రిక శక్తితో నిండిపోయి ఉందని భావిస్తారు. ఇక్కడ గాలి, నీరు, భూమి అంతా మాయలతోనే నిండి ఉందంటారు. ఈ ఊరి పేరు కూడా తాంత్రిక శక్తి అనే అర్థం వచ్చేలా ఉంటుంది. మయోంగ్ అనేది సంస్కృత పదం, అంటే మాయ నుండి ఉద్భవించిన పదమే ఈ మయోంగ్ అని కొందరు అంటారు. దీనిని భ్రమ అనే అర్థం ఉందని మరికొంతమంది అంటారు. ఈ ఊరికి ఈ పేరు రావడానికి కొన్ని కథలు ఉన్నాయి. మహాభారతంలో భీముడు మరియు హిడింబిల కొడుకైన ఘటోత్కచుడు ఇక్కడే ఈ ప్రాంతంలోనే మాయా విద్యలు నేర్చుకున్నాడు. ఈ ఘటోత్కచుడు తన తల్లి హిడింబి నుంచి రాక్షస శక్తులను వారసత్వంగా పొందాడు. అతని మాయా విద్యలన్నీ శత్రువులను గందరగోళానికి గురి చేయడానికి ఉపయోగించాడు. అంతేకాకుండా ఇక్కడ ఘటోత్కచునితో పాటు ఎంతోమంది యోగులు కూడా తాంత్రిక విద్యలు చేసేవారు. ఇంతకీ ఈ చేతబడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఎవరినైనా చెడు చేసి చంపాలన్నా, వారికి నచ్చని వారి శరీరాన్ని నిర్బంధం చేసి కాళ్ళు చేతులు పడిపోయేలా చేయాలన్నా, అంతేకాకుండా వాళ్ళకు నచ్చిన వారిని చేతబడి చేసి వారిని వశం చేసుకోవాలన్నా, ఇలాంటివన్నీ ఈ చేతబడిలో ఉంటాయి. అలా మహాభారత కాలం నుంచే ఇప్పటి వరకు ఆ ఊళ్ళోని వాళ్ళు మాయలు చేస్తూనే ఉన్నారట. ఇక పూర్వకాలంలో మాయలు, ఇంద్రజాలం, క్షుద్ర పూజలు నేర్చుకునేందుకు ఆ ప్రాంతానికి చాలామంది వచ్చేవారట. పూర్వకాలంలో ఇక్కడ నరబలులు కూడా జరిగేవని అంటారు. గతంలో ఇక్కడ మనుషులను కూడా మాయం చేసేవారు. ఇక్కడి మంత్రగాళ్ళు మాయం చేస్తున్నప్పుడు చూడడానికి వచ్చిన జనాల్ని మాయ చేసేవారట. తర్వాత కుటుంబ సభ్యులు వేడుకుంటే మళ్ళీ మాయం అయిపోయిన వారిని ప్రత్యక్షం చేసేవారట. అలాగే మనుషులను జంతువులుగా కూడా మార్చేవారట. అంతేకాదు, బ్లాక్ మ్యాజిక్ ఎలా చేయాలో అప్పటి కాలం వారు కొన్ని గ్రంథాలు కూడా రాశారు. ప్రకృతితో ఎలా మెలగాలి, ఎలా స్నేహం చేయాలి, ప్రకృతిలోని శక్తులను ఎలా దక్కించుకోవాలి అనే విషయాలు మొత్తం అప్పటి గ్రంథాల్లో రాసి ఉందట. ఈ విషయాలన్నీ వారికి సంబంధించిన వంశస్థులకు పూర్తిగా తెలియకపోయినా కొన్ని మాత్రమే తెలుసు. దీంతో వారు ఇప్పటికీ అక్కడ మాయలు చేస్తూ ఉన్నారట. ఇక్కడే ఉండే చిన్నారులు కూడా మంత్ర విద్యలను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ మాయలు చేసేవారిని బెజ్ అని అంటారు. అలాగే ఓజా అని కూడా అంటారు. ఇక్కడ వారు నమ్మే దేవతల కోసం ఏటా ఫోబిటోరా అనే ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు వీరి ఆనందానికి అవధులు ఉండవు. ఈ మయోంగ్ ప్రజలు కేవలం బ్లాక్ మ్యాజిక్ మాత్రమే కాదు, వీళ్ళు కొన్ని జబ్బులను నయం చేసే విషయాలపై కూడా మంచి పట్టు సాధించారు. వీళ్ళు రకరకాల జబ్బులను చిటికలో నయం చేయగలరు. ఒక్క మంత్రం వేస్తే చాలు, ఎలాంటి జబ్బు అయినా క్యూర్ అయిపోతుంది. ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో వీరికి వీరే సాటి. వీరు ఒక రాగి పళ్ళెం తీసుకొని మొదట ఏవేవో మంత్రాలు చదివి దాన్ని మీకు ఏ ప్రాంతంలో నొప్పి ఉంటుందో అక్కడ అతికిస్తారు. దానికి ఎలాంటి లేపనాలు పోయరు, కానీ మీ శరీరానికి అది అతుక్కుపోతుంది. తర్వాత కొన్ని మంత్రాలు చదువుతారు, అంతే. మీ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇంకా తదితర నొప్పులన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు, మీరు ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టగలరట. ఈ గ్రామానికి అతి పురాతనమైన సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. ఇది ఒకప్పుడు అస్సాంను చాలా సంవత్సరాలు పాలించిన శక్తివంతమైన అహోం రాజ్యంలో భాగంగా ఉండేది. 19వ శతాబ్దంలో మయోంగ్ గ్రామం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఆ ఊరి సాంప్రదాయాలను అణిచివేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు చాలా వరకు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోగలిగారు. మొఘలులకు అహోం రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో మొఘల్ నాయకుడు రామ్ సింగ్ అహోం సైన్యం కంటే మయోంగ్ గ్రామం చేసిన మంత్రవిద్యకే ఎక్కువగా భయపడ్డాడని
అలంగిరి నామాలో రాశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ముగుస్తుంది. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.